నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ తిరుప్పావేలు 9వ పాసురాన్ని చూద్దాం. తతస్య సదృశం భవేత్ అని లంకలో రాముడి కోసం ఎదురు చూసిన సీతాదేవి వంటిది ఈ గోపిక. భగవంతుడే ఉపాయమన్న దృఢ విశ్వాసంతో ఉంది. ఇతర ఉపాయాలన్నింటినీ వదిలి స్థితప్రజ్ఞావస్థలో ఉంది. భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞావస్థలు 4 ఈ పాసురం నుంచి వరుసగా 4 పాసురాల్లో కనపడతాయి. అవి యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ, వశీకరావస్థ. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చివరి అవస్థ నుంచి మొదటి అవస్థ వరకు చెప్పినట్లుగానే భగవతి అయిన గోతాదేవి కూడా తిరుప్పావైలో అదే వరుసలో చెప్పింది. ఈ గోపిక సిద్ధోపాయ నిష్టలో చివరి అవస్థ అయిన వశీకరావస్థలో ఉంది. పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. తూమణి మాడత్తు చుత్తుం విளக்கெரிய தூபம் கமழ துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவும் தாழ்த்திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமெப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்று నామం పలము నవిండ్రేలోరెంబావాయ్. తూమణి మాడత్తు స్వచ్ఛమైన పరిశుద్ధమైన మణులతో నిర్మించబడ్డ భవనం ఆ గోపిక ఉన్నది. నిర్మలం అంటే ఒకప్పుడు కొంత మలినం ఉండి తర్వాత శుభ్రం చేయడం వల్ల తొలగిపోయింది. కానీ పరిశుద్ధం అంటే ఎప్పుడూ మలినమే లేని మణి. ఆ మణి మీద ఎటువంటి మలినం కూడా నిలబడదు, నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది అని అర్థం. ఈ భవనం 9 రకాలైన మణులతో నిర్మించబడింది. పరమాత్మకు జీవాత్మకు నవవిధ సంబంధాలున్నాయని శాస్త్రం చెప్తుంది. దానికి సంకేతంగానే ఈ భవనం 9 రకాల మణులతో నిర్మించబడి ఉంది. పితాచ రక్షక శేషి భర్తాజ్ఞేయో రమాపతి సామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్యమనూదిత అని పరమాత్మకు జీవాత్మకు ఉన్న సంబంధాన్ని శాస్త్రం వివరించింది. చుట్టూం విளக்கெரிய మణిమయ భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. అవి శాస్త్రజన్యమైన జ్ఞాన దీపాలు. ధూపం కమళ అగరు ధూపాలు పరిమళిస్తున్నాయి. అంటే జ్ఞానం అనుష్ఠాన పర్యంతం ఉండడమే ధూపం. కేవలం జ్ఞానం కాకుండా అనుష్ఠానం కూడా ఉంది. తూయిలెడై మేల్ కణ్వళరం సుఖనిద్రకు అనుకూలమైన పడక. భగవంతుడే పరమ ఉపాయం అని నిబ్బరంగా ఉన్న ఉపాయ నిష్ఠురాలు కాబట్టి కదలకుండా మెదలకుండా పడుకోనుంది. మామాన్ మగళే మామ కూతురా అని దేహ సంబంధాన్ని తెలియజేస్తున్నారు. ఇది అవినాభావ సంబంధం. రక్త సంబంధం ఎప్పటికీ ఉంటుంది, తెగిపోనిది. పరమాత్మకు జీవాత్మకు ఉండే సంబంధం అవినాభావం. అనన్యార్హ శేషభూతులైన భాగవతులు ఇలాగే ఉంటారు. అందుకనే మామాన్ మగళే అని ఇక్కడ సంబోధించారు. మణిక్కదవం తాళ్తిరవాయ్ మణులు నిర్మించబడిన భవనపు గడియ తేవమ్మ. ఎందుకంటే అక్కడ గడియ ఏదో తలుపు ఏదో తెలియట్లేదు కాబట్టి ఆచార్యులకే ఆ విషయం తెలుస్తుంది. అందుకని ఆచార్యులే తీయాలి, ఆ అమ్మాయినే తలుపు తీయమంటున్నారు. ఆచార్య కటాక్షం వలన మాత్రమే దేహ ఆత్మ అభిమానం పోగొట్టుకోవాలి. రెండూ ఒకటిలాగా అనిపిస్తూ ఉంటుంది, దేహమే ఆత్మలాగా అనిపిస్తుంది. అదే ఇక్కడ తలుపుకి గడికి తేడా తెలియకపోవడం. మన ప్రయత్నం వలన ఆ అభిమానం పోగొట్టుకోలేము. అందుకే ఈ గోపికను ఆచార్యులుగా భావించి ఆమెనే తలుపు తెరవమని ప్రార్థిస్తున్నారు. మామీర్ అవళై ఎഴുപ്പീరో ఆ గోపిక తల్లిని అత్త అని సంబోధించడం వల్ల దేహ సంబంధాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ గోపికను నిద్ర లేపమని వీళ్ళు అడిగారు. దానికి ఆవిడ మా మీరవళై ఎഴുപ്പീరో ఆ గోపిక తల్లిని అత్త అని దేహ సంబంధాన్ని గుర్తు చేస్తూ పిలిచి ఆ గోపిక నిద్ర లేపమని అడుగుతున్నారు. ఇక్కడ మామీర్ అంటే స్వామిని అన్న అర్థం వస్తుంది. అనన్యోపాయ జ్ఞానం తల్లి. ఈ గోపిక పరార్థ వృత్తిలో ఉంది. ఎంత పిలిచినా పలకలేకపోవడంతో ఆమె తల్లిని నీవైనా ఆమె నిద్రలేపరాదా అని అడిగారు బయట ఉన్న గోపికలు. ఇంకా కొంచెం నిష్ఠూరంగా ఉన్ మగల్దా నూమయో అన్రి చెవిడో అనందలో అన్నారు.
అంటే లోపలి గోపిక భగవద్ అనుభవంలో ఉండడం వల్ల వీళ్ళ మాటలు వినదు, బదులు పలకదు, ఉన్మాదిలాగా పడుకొనుంది. అందుకనే బయట గోపికలు నీ కూతురు మూగదా, చెవిటిదా, లేక ఉదాసీనురాలా, కాస్త ఏమైనా చిత్తభ్రమ ఉందా అని దెప్పి పొడుస్తున్నారు. భగవత్ ప్రాప్తి కాముకులైన మాతో కూడా మాట్లాడతా, లేక భగవద్ అనుభవం వల్ల మాట్లాడలేకపోతోందా, కృష్ణానుభవంలో అలసిపోయి పలకలేకపోతున్నదా అని నిష్ఠూరాలు ఆడుతున్నారు. ఏమప్పెరుందుయిల్ మందిరప్పట్టాళో, ఇంకా అంతటితో ఆగక ఇంకా ఏమంటున్నారంటే, ఏమమ్మా మీ అమ్మాయిని ఎవరన్నా కనికట్టు విద్యతో మంత్రం వేశారా, కదలకుండా ఉంచారా అని అంటున్నారు. ఈ గోపిక ఆ స్థితిలోనే ఉంది. దానికి తల్లి మీ స్నేహితురాలి గురించి మీకు తెలియందే ఉంది, భగవంతుడి నామాలు స్మరించండి, ఆమె నిద్రలేస్తుంది అని చెప్పింది. నమప్పద అర్థం తెలిసిన వారు సర్వ వ్యాపారాలు వదిలేసి నిద్రావస్థలో ఉన్నట్టు ఉంటారు. ఈ గోపిక కూడా అదే స్థితిలో ఉంది. మా మాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు నామం పలమున్న విండ్రు. వెంటనే బయట ఉన్న గోపికలు పరమాత్మ నామాలను కీర్తించడం మొదలుపెట్టారు. మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని భగవద్గుణాలను కీర్తించారు. ఈ పాసరంలో తిరుమషై ఆళ్వార్లను లేతున్నట్టుగా మన పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు. శ్రీమతే రామానుజాయ నమః అనే గురు పరంపరా వాక్యం ఈ పాసరంలో నిరూపితం. అప్రాకృత పంచముఖోపనిషన్మయమైన పరమాత్మ దివ్యమంగళ విగ్రహంలో జ్ఞానదీపం వెలగడం, ద్వయానుసంధాన పరిమళం అంతటా వ్యాపించడం ఇక్కడ చెప్పబడ్డది. ఆండాళ్ తిరువడిగళే శరణం.